తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణ ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా జీవీ సుందర్ పోటీ చేయనున్నట్లు ఆయన తండ్రి అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత గత ప్రభుత్వాలు ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చాయని, తాను తొలినాటి నుంచి ఈ అన్యాయాన్ని ప్రశ్నించేదత్వం ఉండడంతో తన రెండవ కుమారుడు సుందర్ని పట్టభద్రుల స్థానానికి పోటీలో నిలిపానన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి జీవీ సుందర్ మాట్లాడుతూ తాను సొంతంగా పట్టభద్రులకు ఉపయోగపడే మేనిఫెస్టోను తయారు చేసుకున్నానని, విద్యా ఉపాధి హామీలపై దృష్టి సారిస్తానని తెలిపారు. అంటే ఫిబ్రవరి 27ని పోలింగ్ డేటు. గ్రాడ్యుయేట్స్ అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను. ఎందువల్లంటే మా అబ్బాయి జీవీ సుందర్ ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కింద కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. వంశపారంపర్యంగా తీసుకెళ్దామని ఉద్దేశం కాదు. అప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా ఉందంటే ప్రభుత్వాలు చాలా ప్రజల్ని మోసం చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక ప్రభుత్వం వస్తుంది, ఒక స్కీమ్ పెడుతుంది, ఒక ప్రభుత్వం వస్తుంది, ఒక స్కీమ్ తీసేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అమలు చేయలేని హామీలన్నీ ఇచ్చేసింది. పాత గవర్నమెంట్ తీసేసిన హామీలన్నీ కూడా మేము చేస్తామని చెప్పింది. 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో కూడా ఈ రోజుకి కూడా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఒక పెన్షన్స్ తప్పితే ఇంకేమీ కూడా అమలు చేయలేదు. దీన్ని ప్రశ్నించే గొంతుకులు ఏమైనా ఉన్నాయంటే రాష్ట్రంలో ఏ ప్రశ్నించే గొంతుగా కనబడట్లేదు. నేను నిరాకంఠంగా నిర్విరామంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానే ఉన్నాను. నా గొంతుకు తోడు ఇంకో గొంతుక శాసన మండలిలో ఉండాలి. అది నా రక్తం అయితే అది ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని ఉద్దేశం. ప్రజలకే కాదు, దళిత ప్రజలకే కాదు, ఈ రోజున ప్రజలందరికీ ఒక నమ్మకం ఉంది. ఏదన్నా ఆపదలో ఉంటే హర్ష్ కుమార్ వస్తాడు, హర్ష్ కుమార్ ఆదుకుంటాడు, హర్ష్ కుమార్ అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు, హర్ష్ కుమార్ అక్రమాలను ఎదిరిస్తాడు. ఖచ్చితంగా ఉంది. ఆ ఉద్దేశంతోనే నేను మా అబ్బాయి రెండో అబ్బాయిని వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు, రావాలి ఎలక్షన్స్లోకి వచ్చి నువ్వు కంటెస్ట్ చేయి, అలాగే పెద్దోడు ఉన్నాడు కాబట్టి నువ్వు కంటెస్ట్ చేయని చెప్పి వాడికి ఒక విజన్ ఉంది. ఏం చేయాలి? మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్షంగానే మనం వెళ్తున్నాం. ప్రభుత్వాన్ని జీవీ సుందర్ అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారి అబ్బాయిని. నాన్నగారు చెప్పినట్టుగా ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి నా ప్రాతినిధ్యం వహించడానికి ఒప్పుకుని మీ అందరి ముందుకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా వచ్చాను. నన్ను ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నిన్ను పోటీలో నించోబెడతాను అని నాన్నగారు నాకు చెప్పిన తర్వాత నేను ఒకటే ఆలోచించుకున్నాను. నాకు యూజువల్గా ఏ పని చేసినా కానీ కొంత హోంవర్క్ చేసుకోవడం అలవాటు. ఆ హోంవర్క్లో భాగంగా నా ముందు పోటీ చేసి నగ్గిన 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల యొక్క పనితీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకుని తీయించుకోవడం జరిగింది. 3 అటెండెన్స్ తీసుకున్నాను. వాళ్ళ కౌన్సిల్ అడిగిన క్వశ్చన్స్ కూడా తీశాను. అందులో వాళ్ళకన్నా మనం బెటర్గా ఎలా పర్ఫామ్ చేయొచ్చు అన్న ఆలోచనలోంచే నా ఈ మేనిఫెస్టో నేను తయారు చేసుకోవడం జరిగింది. నాకన్నా ముందు పనిచేసిన వాళ్ళు ఏ పాయింట్స్ మిస్ అయ్యారు అని చూసుకుంటే కనుక
నా ముందు పనిచేసిన వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అనగానే ఎంత ఖర్చు పెడతారు అన్న ఆలోచన వస్తుంది. లేదంటే నా ముందు జస్ట్ 2019లో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్నికైన ఆయన గ్రాడ్యుయేట్ సమస్యల గురించి తక్కువ మాట్లాడారు, ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడారు. నా దృష్టిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనగానే నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి మాట్లాడాలి. గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఎఫెక్టివ్గా రిప్రజెంట్ చేయాలి అన్న ఆలోచనలోంచి నా ఈ మేనిఫెస్టో నేను రెడీ చేసుకోవడం జరిగింది. పలు నాటకీయ పరిణామాల మధ్య నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 18 మంది మద్దతుతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించింది. మరోవైపు వైసీపీ అభ్యర్థి కేవలం 14 మంది మాత్రమే మద్దతు అందించడంతో పరాభవం తప్పలేదు. వైసీపీ పార్టీ సొంత కౌన్సిలర్లే టీడీపీకి మద్దతు ప్రకటించడం ఇక్కడ కొసమెరుపు. మొత్తం 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు చేరడంతో ఈ విజయం టీడీపీకి మరింత చెరువుగా మారింది. వైసీపీ అంచనాలను తారుమారు చేస్తూ వారి సొంత నాయకులే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లడం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చలకు దారితీసింది. విశాఖలో ఓ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఈ అవగాహన కార్యక్రమాన్ని యునైటెడ్ బై యూనిక్ నినాదంతో వాగ్దాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి క్యాన్సర్ రోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చక్కటి ప్రోగ్రాం వైజాగ్లో ఈ క్యాన్సర్ అవగాహన మీద మన మిత్రులందరూ కలిపి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇందులో మేము కూడా పార్టిసిపేట్ చేయడం రియల్గా మా అందరికీ చాలా ప్రౌడ్గా ఉంది. ఈరోజు యాక్చువల్గా ఇది ఒక నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ క్యాన్సర్ వల్ల ఎంత ఆందోళన చెందుతున్నాం చూస్తూ ఉన్నాం. మరి దీంట్లో మనం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు ఈ మానవాళిని. దానికి సంబంధించి ప్రజల్లో ఒక అవగాహన తేవడం కోసం ఈరోజు ఈ ర్యాలీ ఇక్కడ మారథాన్ లాంటిది అందరూ డాక్టర్స్, ప్రత్యేకించి మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిపి ఇది ఆర్గనైజ్ చేయటం, ఇందులో వేలాది మంది పార్టిసిపేట్ చేయటం, చాలా చక్కగా ఈ ప్రోగ్రాం కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రాం గురించి పబ్లిక్కి అందరికీ తెలియచేయడానికి మీరందరూ ఉదయమే సండే మార్నింగే వచ్చి మీ సమయాన్ని స్పెండ్ చేసి, స్కూల్ చిల్డ్రన్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వీరందరూ రావటానికి ముఖ్య కారణం మన గురించి కాదు, మన సొసైటీకి ఫ్యూచర్లో ఎవరికి కూడా అవేర్నెస్ లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో మీరందరూ కూడా వచ్చినందుకు ముందుగా మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరపున చంద్రబాబు ఎన్నికల ప్రచారం, అధికార ఆమ్ ఆద్మీ పార్టీపై ఘాటు విమర్శలు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కూటమి సర్కార్ బెదిరిస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. సీఎం చంద్రబాబు రాయచోటి పర్యటన నియోజకవర్గ ప్రజలకు నిరాశ మిగిల్చింది. విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.